నమస్తే వెల్కమ్ టు విజిల్. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్కు మద్దతుగా ఒకరు మాట్లాడితే, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, అందులోనూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తే ఇదంతా నిజంగానే జరిగింది. పాకిస్తాన్ రచయిత ఒకరు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త, రచయిత మీర్ యార్ బలూచ్ తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు ఓ లేఖ రాశారు. ఇందులో పాకిస్తాన్, చైనా సంబంధాలు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో చైనా తమ బలోచిస్తాన్లో బలాలు మోహరించే అవకాశం ఉందని తెలిపారు. బలోచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ అణచివేతను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. గతేడాది మేలో పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. అయితే అధికారికంగా మాత్రం పాకిస్తాన్లో భాగంగానే ఉంది. తాజా లేఖలో బలోచ్ నేత మీర్ మోదీ నాయకత్వంలో భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న చర్యలని ప్రశంసించారు. ఈ చర్యలు భారతదేశం ఆదర్శప్రాయమైన ధైర్యం, ప్రాంతీయ భద్రత, న్యాయం పట్ల దృఢమైన నిబద్ధతకు నిదర్శనంగా మీర్ బలూచ్ అభివర్ణించారు. భారత్, బలోచిస్తాన్ మధ్య లోతైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక, దౌత్య, రక్షణ సంబంధాలు ఉన్నాయన్నారు. హింగ్లాజ్ మాతా ఆలయం వంటి పవిత్ర స్థలాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ, భద్రత, భవిష్యత్తు, ఇంధన సవాళ్లు, దాచిన ముప్పులను తగ్గించడం వంటి స్నేహం, నమ్మకం, పరస్పర ప్రయోజనాలను పెంపొందించడంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. 79 ఏళ్లుగా పాకిస్తాన్ చేతుల్లో నలిగిపోయిన బలూచ్ ప్రజలు సార్వభౌమత్వం పొందేందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్, చైనా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కూటమిని తీవ్ర ప్రమాదకరంగా భావిస్తున్నారని తెలిపారు. ఇస్లామాబాద్ సహకారంతో బీజింగ్ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసిను దాని చివరి దశలకు తీసుకెళ్లిందని హెచ్చరించారు. బలూచిస్తాన్ రక్షణ, స్వాతంత్ర దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయకపోతే, దీర్ఘకాల నమూనాల ప్రకారం వాటిని నిర్లక్ష్యం చేయడం కొనసాగితే కొన్ని నెలల్లోనే చైనా తన సైనిక దళాలను బలూచిస్తాన్లో మోహరించగలదని పేర్కొన్నారు. 60 మిలియన్ల బలూచ్ ప్రజలు సంకల్పం లేకుండా బలూచిస్తానీ గడ్డపై చైనా బూట్లు ఉండడం భారత్, బలూచిస్తాన్ భవిష్యత్తుకు ఊహించలేని ముప్పు, సవాలుగా మారబోతుందని హెచ్చరించారు.